ఓకే. సో ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి నాకు కాల్ వస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసింది కూడా అక్కడ ఫస్ట్ టైం ఆఫీస్లో డోర్ తీయంగానే అలా కూర్చొని ఉన్నారు చైర్లో. నన్ను చూసారు ఫస్ట్, కూర్చోమన్నారు, థ్యాంక్ యూ అని చెప్పేసి కూర్చున్నాక 20 minutes మాట్లాడింది సార్ మీరు నాతో. సమ్ ర్యాండమ్ టాక్స్, క్యాజువల్ వచ్చారు, చాలా క్యాజువల్ గా వచ్చాను. క్యాజువల్ అంటే ఆ హెయిర్ అది ఇలా ఉంది, చాలా పెద్ద బియర్డ్, చాలా బియర్డ్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా తీసేసారు. ఆయన కావాల్సిందే అలాగా, మీరు అలా వెళ్తే మిమ్మల్ని ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అది నాకు తెలియదు కదా, అదే నాకేం తెలీదు. ఐ వెంట్ విత్ బ్లాంక్ పేపర్, జీరో నాలెడ్జ్ వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత ఒక 20 minutes క్యాజువల్ టాక్ ఉంది. ఐ జస్ట్ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ మై లైఫ్ స్టైల్, మీరు ఏం చేస్తుంటారు ఏంటి. సో నా బిహేవియర్, నా మాట్లాడేది చూసి దెన్ హీ రియలైజ్డ్ ఈయనకి బాగా బలుపు ఉన్నది, ఈయన మాటల్లోనే ఉన్నది ఇక అని చెప్పేసి, సార్ మీకు అప్పుడే వచ్చింది అది. నాకు తర్వాత చెప్పారు అది. నాకు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ కదా, నాకు స్టోరీ మీద కానీ దాని మీద ఏం లేదు. ఒక ఓవర్ వ్యూ ఇచ్చారు. ఇచ్చాక సార్ ఇదేదో నాకు సింక్ అయ్యేటట్టు ఉంది, ఇది 70% ఆల్మోస్ట్ నేనే కనిపిస్తున్నాను నాకు అని చెప్పేసి వి డిస్కస్డ్ అన్న. దట్స్ హౌ లైక్ తను కూడా అదే, నేను కథ చెప్పినప్పుడే తను ఇది నా కథే అని ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో, అది రేపు ఫిల్మ్ చూసిన తర్వాత ప్రతి యంగ్స్టర్ ఇది నా కథే అని ఫీల్ అవుతాడు కంప్లీట్ గా. ఎందుకంటే లవ్ జోనర్ కాదు, చాలా మంది ఫ్రెష్ ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ లవ్ స్టోరీ అది అనుకో, లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ అయితే వేరే ప్యాటర్న్ ఉంటుంది, ఇది లవ్ స్టోరీ కాదు. సో కాబట్టి ఒక యంగ్స్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ ని ఎలా చూస్తాడు అనేది తను ఆ రోజు నాకు ఎగ్జాక్ట్లీ పోస్టర్ చూస్తుంటే కొందరికి ఇలాంటి డౌట్స్ కూడా రావచ్చు. లవ్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల హెయిర్, ఆ బియర్డ్, ఆ స్మోకింగ్ ఇంకా బూజ్ చేస్తారేమో, అలాంటి డౌట్స్ కూడా రావచ్చు కదా. మళ్ళీ ఇందులో ఒక సాంగ్ ఉంది, శివుడి సాంగ్. అంటే మొత్తం కంప్లీట్ గా స్టోరీ ఒకలా చెప్తున్నారు. శివుడి సాంగ్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది మనం అంటాం కదా, ప్రతి మనిషిలో లోపల ఏదో రాక్షసుడు దాగి ఉన్నాడు, అది అవసరమైనప్పుడు. కానీ ఈ సినిమాలో రాక్షసుడు లోపల దాక్కొని ఉన్నాడు, రాక్షసుడు బయటే ఉంటాడు, దేవుడే లోపల దాక్కొని ఉంటాడు. కంప్లీట్ ఈ సినిమాలో ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటున్నాడో అది చేసేస్తూ ఉంటాడు అంతే. కానీ మనిషి మంచోడేనా? మనిషి మంచోడే, బంగారం. దేవుడు లోపల దాక్కుని, అంటే మంచి అనేది లోపల ఉంటది, కానీ బయటికి చేసేవన్నీ మనిషికి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. బంగారం. ఏం చేయాలనుకుంటే అది చేయాలి, ఎలా మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి అని చెప్పట్లేదు, అది కంప్లీట్ గా బలవంతంగా చెప్పిస్తుంది. సో అదే అనమాట. సో శివుడి సాంగ్ చూస్తుంటే అందరికి నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ నాకైతే చాలా వాల్యూమ్ పెట్టుకొని విన్నాను నేను. అసలు ఆ శివుడు సాంగ్ వింటూనే బతికేయచ్చు హ్యాపీగా, అంత బాగా చేశారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు అండి. సునీల్ కశ్యప్ గారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, పూరి సార్ ఫిల్మ్స్ అన్ని తనే చేశారు ఆల్మోస్ట్. జ్యోతిలక్ష్మి, రొమాంటిక్ కానీ, లైగర్, ఆర్ఆర్ కానీ చాలా. నేను ఆయన పెద్ద ఫ్యాన్, యాక్చువల్లీ ఆయన మ్యూజిక్కి పెద్ద ఫ్యాన్. నేను కథ అనుకున్నప్పటి నుంచి నాకు ఒక అంటే ఈ టైప్ ఆఫ్ అంటే యాటిట్యూడ్ బేస్, క్యారెక్టర్ బేస్ ఫిల్మ్స్ పూరి గారు చేశారు యాక్చువల్లీ. ఆయన చేసిన పోకిరి కానీ, ఈడియట్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన కూడా క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్సే ఉంటాయి ఎక్కువ. సో ఆ ఫిల్మ్స్ తను చేసి ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అవుద్ది అని. ఒకటేంటంటే నేను లాంగ్ బ్యాక్ పూరి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అనమాట. అంటే మీరు సునీల్ గారిని ఎందుకు పెట్టుకున్నారని ఎవరో సమ్ యాంకర్ అడిగితే అన్నారు, సునీల్ గారికి సంగీతం తెలుసు, అదొక్కటి చాలు పెట్టుకోవడానికి అని. నేను అదే నమ్మాను, ఆయన చెప్పిన మాటలు నేను నమ్మాను, అదే చేశారు. సూపర్ సాంగ్స్, 6 songs ఉంటాయి ఫిల్మ్స్ లో, చాలా బాగుంటాయి. టోటల్ 6 songs అన్నమాట. డిసప్పాయింట్ అవ్వరు మీరు, కంప్లీట్ 6 డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. ఈ సాంగ్ వినగానే అర్థమైపోయింది మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుంది. అంటే ఈ సినిమా అంతా హీరో ఓరియంటెడ్ ఫిల్మేనా? హీరోయిన్ అసలు ఉండరా ఇందులో? ఉంటారు, హీరోయిన్స్ కూడా ఉంటారు. ఎందుకంటే హీరోకి అపోజిట్ ఉండాల్సింది హీరోయిన్ కదా. 3 హీరోయిన్లు ఉంటారు ఇందులో, 3 క్యారెక్టర్లు హ్యాండిల్ చేశారు. ఒక అమ్మాయి సితారా అనేది మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనమాట అమ్మాయి. ఇంకొక అమ్మాయి చందనారెడ్డి అని, తన ఎమ్మెల్యే డాటర్, ఒక ప్రౌడిష్ క్యారెక్టర్. ఇంకొక అమ్మాయి వచ్చేసి ఊహ, ఆ అమ్మాయి వచ్చేసి ఒక చిన్న లీడ్ చేసింది అనమాట అమ్మాయి. 3 హీరోయిన్లు ఉంటారు ఇందులో. ఓకే. సో ఈ సినిమాలో అంటే అందరు కొత్త వాళ్ళని సపోర్ట్ చేశారా లేదంటే ప్యాడింగ్ వాళ్ళని? మోస్ట్లీ 95% కొత్త వాళ్ళనే తీసుకున్నాను. ఒక్కరు మాత్రం చేశారు, ఎవరు మనకు తను పేరు గుర్తు రావట్లేదు, పుష్పలో హీరోయిన్ ఫాదర్ గా చేశారు, దయానంద్ గారు. ఫాదర్ మారదు కదండి, రష్మిక ఫాదర్ గా చేశారు అనమాట. దయానంద్ గారు అని తను ఒక సీనియర్ యాక్టర్ చేశారు.
దీంట్లో. ఓకే. ఇంకా కొంతమంది మహేంద్రనాథ్ గారని, మాధవి గారని కొంతమంది అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళే చాలా ఫిల్మ్స్ చేశారు వాళ్ళు, బట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు మేబీ వాళ్ళని తీసుకున్నాను.